మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోలు మీకు త్వరగా చేరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు పొట్టిగా ఉన్న బ్లౌజ్ కి హ్యాండ్స్ పొడుగా ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి పొడుగానంటే మనకు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి మోచేయి వరకు ఒక 10-11 ఇంచెస్ వరకు వస్తుంది మెజర్మెంట్ ఇంచుమించు. ఇప్పుడు నేను 10 ఇంచెస్ తోని కట్ చేయబోతున్నాను. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసింది కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు 6.5 అలా 6 ఇంచెస్ ఉన్నది ఈ బ్లౌజ్ మెజర్మెంట్. అయితే మనం 10 ఇంచెస్ తోని ఎలా కట్ చేసుకోవాలి అంటే మనకు షోల్డర్ దగ్గర నుండి మన మోచేయి దగ్గర వరకు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ నేను ఇలా వేస్తున్నాను, 10 ఇంచెస్ తో కట్ చేస్తున్నాను. ఒకవేళ బార్డర్ కానీ లేస్ కానీ లేకపోతే పైపింగ్ కానీ ఏది వేసుకున్నా ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మనం మెజర్మెంట్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని అంటే ఇదిగోండి ఇక్కడ నేను 10.5 పెట్టాను. ఇక్కడ 10.5 ఇలా పెట్టాను కదా, అంటే మనకు 10 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ పైకి మళ్ళీ స్టిచ్చింగ్ వదిలిపెట్టేశారు. ఇదిగోండి ఇలా వేసాక ఇప్పుడు మనం ఇది హ్యాండ్ అనేది ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ మనకి పొట్టి హ్యాండ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ మనకు ఈ స్టిచ్చింగ్ వదిలిపెట్టేశాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను. ఇదిగోండి ఇక్కడ స్టిచ్చింగ్ వదిలిపెట్టేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇంత పొడుగు పెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరి ఈ మెజర్మెంట్ ఎలా వేసుకోవాలి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా వేసుకున్నాం హ్యాండ్. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ వదిలిపెట్టేసారు కదా, ఇదిగోండి స్టిచ్చింగ్ వదిలిపెట్టేసాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు మన ఖర్చులోకి కావాలి కదా, ఖర్చులోకి ఇంత వదిలిపెట్టేస్తున్నాను. అంటే హ్యాండ్ అనేది మనకి ఇలా రావాలి. ఒకవేళ ఇప్పుడు ఇది మనకు కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ ఇది మన కరెక్ట్ మెజర్మెంట్. అంటే ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత గ్యాప్తో ఉంది కదా, మనకి పైకి వెళ్ళినా కొద్దీ మనకు కొంచెం ఇది అనేది బ్రాడ్ వచ్చేస్తుంది, ఇది హ్యాండ్ లూజ్ అనేది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కిందికి వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం 10 ఇంచెస్తో వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ లో కొంచెం సన్నగా ఉంటుంది హ్యాండ్ అనేది ఎవరికైనా కూడా. ఇక మనకి వచ్చిన కొలది పైకి వచ్చిన కొలది హ్యాండ్ అనేది కొంచెం బ్రాడ్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ హ్యాండ్ లూజ్ చూసుకొని మనం ఇక్కడ హ్యాండ్ అనేది లూజ్ ఈ హ్యాండ్ తో పెట్టకూడదు ఇలా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుంటప్పుడు ఇలా పెట్టకూడదు, ఎందుకంటే ఇప్పుడు పైకి మనకు ఇక్కడికి సేమ్ రాదు కదా. ఇప్పుడు డ్రా వేస్తున్నాను చూడండి హ్యాండ్ అనేది. ఇదిగోండి ఇక్కడ మనకు హ్యాండ్ ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ కు ఇదిగోండి ఇక్కడ మనకి లూజ్ వచ్చేసింది కదా, ఇక్కడ ఇదిగోండి లూజ్ ఇక్కడ మనకి ఇది కరెక్ట్ లూజ్ వచ్చేసింది. అంటే ఇంతవరకు కరెక్ట్ గా ఉంది. కిందికి వేసుకోవాలంటే కొంచెం తగ్గించుకోవాలి, ఈ మెజర్మెంట్ వేయకూడదు. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిన విధంగా మనం ఎలా వేసుకోవాలి, బ్లౌజ్ని ఎలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇలా డ్రా వేసుకోవాలి. ఇలా అంటే దీనికి సమానంగా ఇప్పుడు ఇక్కడ నుండి ఈ చివరి వరకు ఎలా వస్తుంది అనేది మనం డ్రా వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చక్కగా ఈ డ్రా వేసుకుంటే మన కిందికి హ్యాండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. లేదా ఒకవేళ మీకు ఇది కాకపోయినా ఒకవేళ మీరు ఏం చేయాలంటే కస్టమర్స్ది కానీ లేకపోతే సపోజ్ మీదే ఉన్నది అనుకోండి బ్లౌజ్, మనం టేప్తో మెజర్మెంట్ తీసుకోవాలి. టేప్తో మెజర్మెంట్ తీసుకొని వేసుకోవాలి. టేప్తో ఎలా తీసుకోవాలి అని అంటే ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఈ టేప్ తో మనం అనంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇదిగోండి ఇప్పుడు ఇలా హ్యాండ్ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఇలా హ్యాండ్ వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ మనము ఇలా చూస్తున్నాం కదా, ఇదిగోండి మనము ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా తీసుకోవాలి హ్యాండ్ లూజ్. అంటే టేప్ చుట్టూ మనం ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 10 ఇంచెస్ వరకు ఇక్కడ వేసుకోవచ్చు. 10 అంటే ఇదిగోండి 5 వస్తుంది కదా, ఇదిగోండి 5 ఇక్కడ ఇదిగో ఇలా దీన్ని ఫాలో కావాలి. ఇక్కడ నుండి ఇలా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ గా వచ్చేస్తుంది మెజర్మెంట్ అనేది. ఇలా ఫాలో అవుతే కనుక మనకు తప్పనిసరిగా బ్లౌజ్ కటింగ్ చక్కగా వస్తుంది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ మీకు లోచంక్ అనేది చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ లోని తీసుకోవాలి లోచంక్ అనేది. ఇది ఫ్రంట్ పార్ట్ లో ఎలా తీసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ మనం ఇది హ్యాండ్ మనకు మొత్తం మనకు మెజర్మెంట్ తో హ్యాండ్ వచ్చేసింది. ఒకవేళ మనకి
క్లాత్ ఇంత ఉండదు. సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు ఇంత క్లాత్ మనకు హ్యాండ్కి రావాలంటే రాదు. అలాంటప్పుడు మనకు చంక పీసులు పడతాయి, చాలా మందికి పడతాయి, కొంతమందికి ఏంటి చాలా మందికి పడతాయి. అలాంటప్పుడు ఇంతవరకే వస్తుంది మనకు మెజర్మెంట్. ఇలా అంటే ఈ పీసులు మనము జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని దీనికి సమానంగా ఇప్పుడు మనకి ఇక్కడ వేసుకున్నాం కదా మెజర్మెంట్, దీనికి సమానంగా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం పీసులు జాయింట్ చేసుకున్నాక దీనికి సరిపడా మనం చూసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మనకి ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇక మనకి లోచంక్ అనేది ఇదిగోండి ఇక్కడ మనకు ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా అంటే ఫ్రంట్ పార్ట్ లోనే తీసుకోవాలి. ఇది ముందటి పార్ట్ తీసుకోవద్దు. ఇప్పుడు నేను విడిగా ఓపెన్ చేసి ఇదిగోండి సెంటర్ ఇలా వేసుకోవాలి. మనం సెంటర్ మార్కింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇది మాత్రం చాలా గమనించాలి. ఎందుకంటే మీరు డబుల్ వేసి కట్ చేశారనుకోండి, రెండు వైపులా లోచంకి వస్తుంది, మనకు అప్పుడు హ్యాండ్ అనేది సరిగా రాదు. అందుకని ఇది ఫాలో కండి కొత్త వాళ్ళని, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ఓపెన్ చేసుకుని కట్ చేసుకుంటే గనక మీకు చక్కగా వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఇలాగే కట్ చేశారనుకోండి, పొరపాటున ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తారు. చాలా మంది అలా పొరపాట్లు చేస్తుంటుంటారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మేడం ఇది ఏంటి మరి ఇలా కట్ చేశాం కదా, దీనికి సొల్యూషన్ ఏంటి, మీరు చెప్పరా కొంచెం ప్లీజ్ మేడం అని చెప్పేసి నా దగ్గర చాలా మంది వస్తుంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాం మనం. ఈ విధంగా వేసుకుంటే ఇప్పుడు సపోజ్ చెప్తుంది, ఇప్పుడు మీరే కట్ చేశారనుకోండి, ఇలా పొరపాటున ఇప్పుడు డబుల్ కట్ చేస్తారు. లోచంక్ అనేది పైన డ్రా వేసుకుని ఇలా కట్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి రెండు వైపులు వచ్చేసింది మనకి. ఇదిగోండి ఇలా అంటే మనకి బ్లౌజ్ రాదు కదా, మనకు హ్యాండ్ అనేది రాదు కదా. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు హ్యాండ్స్ పొట్టిగానే వస్తాయి, లేకపోతే మనకు ఇలా డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇంత భాగంలో ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఇది అనేది దీనికి పైపింగ్ వేసుకోవాలి. ఇది ఆపోజిట్ కలర్, సపోజ్ సారీలో ఇప్పుడు నేను ఇది బేబీ పింక్ ఉంది ఈ కలర్, దీనికి బ్లూ కలర్ లేకపోతే గ్రీన్ లేకపోతే ఇంకా రెడ్ కలర్ ఇంకేదో వేరే కలర్ ఏదో ఉంటది అనుకోండి, అప్పుడు దీనికి జాయింట్ చేసుకోవాలి వెనక భాగాన. అప్పుడు ఇంకా జాయింట్ చేసుకొని ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కదా, మనకు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతే అప్పుడు మనకు కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఇంకా కొంచెం లోతు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఇది ఇలా ఇదిగోండి ఇలా ఇది తీసుకుంటే గనక మనకి ఇంకొంచెం బ్రాడ్ గా మనకు 1.5 ఇంచ్ తోని మనకు ప్యాచ్ వస్తుంది వెనకాల. అప్పుడు డిజైనర్ కింద వస్తుంది. రెండు వైపులా కూడా అలాగే వేసుకోవాలి, రెండు హ్యాండ్స్ కు అలా వేసుకుంటే మనకు డిజైన్ కింద వస్తుంది. ప్లస్ మనకి ఇది పాడైపోయిందని మనకు ఏమీ మనకు దిగులు ఉండదు. ఇది చక్కగా వేసుకోవచ్చు. ఇలా మనం హ్యాండ్ అనేది ఇలా వేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇంకా వేరే హ్యాండ్ గురించి కూడా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది మనకు మామూలుగా ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఇది బ్లౌజ్ ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇదిగోండి ఇలా మనం బ్లౌజ్ని ఇలా కట్ చేసుకుంటాం. హ్యాండ్ అనేది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా దీనికి కూడా మనకి వేరే ఆపోజిట్ కలర్ మనకి డిజైన్ కింద కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ సెంటర్, ఇప్పుడు మనకి ఈ సెంటర్ కి ఇదిగోండి ఇలా మనం క్లాత్ తో ఇలా కూడా ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ ఆపోజిట్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక, మీది బ్లూ కలర్ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ లేకపోతే ఇంకా వేరే బ్లాక్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది వేసుకుంటాం. వేసుకొని దీనికి అన్ని చిన్న చిన్న మొగ్గలు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని మన డిజైన్ కింద కూడా వేసుకోవచ్చు. ఇట్లా హ్యాండ్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అన్ని ఇలాగే దీనికి ఫాలో కావాలి. అన్ని మనకి డాట్స్ అన్ని కూడా అంటే చిన్న చిన్న మొగ్గలు లాంటివి ఇలా కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకు హ్యాండ్ అనేది డిజైనర్ కింద వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ లోచంక యథావిధిగా మనం మామూలుగానే లోచంక తీసుకుంటాం. ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ లో కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి, మనకి ఎన్నెన్నో చాలా ఉంటాయి. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో చాలా చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.